నీ ఇంట్లో ఏమైతే పోతుందో, ఏదైతే చేజారిపోతుందో దానికోసం ప్రభువుని అడుగాయా. నమ్మకం పోగొట్టుకున్నానయ్యా, చెప్పు ప్రభువుకి. ప్రేమను పోగొట్టుకున్నానయ్యా, చెప్పు ప్రభువుకి. సాక్ష్యం పోగొట్టుకున్నానయ్యా, ఆత్మీయతను పోగొట్టుకున్నానయ్యా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా. ఒకప్పుడు నా ఇంట్లో ఎంతో ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నా. ఒకప్పుడు ఎప్పుడు మా ఇంట్లో దేవుని వాక్యమే, దేవుని పాటలే, ఆత్మీయ వాతావరణాన్ని పోగొట్టుకున్నా. ప్రభా నన్ను క్షమించాయా. పోగొట్టుకున్న భక్తిని, పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి నాకు దయచేయ్యా. పోగొట్టుకున్న పరిశుద్ధతను నాకు తిరిగి దయచేయి నాయన. పోగొట్టుకున్న సాక్ష్యాన్ని నాయన తిరిగి దయచేయ్యా. పోగొట్టుకున్న సత్సంబంధాన్ని తిరిగి దయచేయి నాయన. సహోదరా, సహోదరి, నీకే తెలుసు నువ్వేం పోగొట్టుకున్నావో. దాని విషయమై ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆయనకు తిరిగి ఇచ్చేస్తాడు. సేవలో నమ్మకత్వం పోగొట్టుకున్నా. ఒకప్పుడు బహు నమ్మకమైన సేవకుడిగా ఉండేవాడిని ప్రభు, ఆ సేవకురాలుగా ఉండేదాన్ని. లోకం నాలో ప్రవేశించింది, పాపం నాలో ప్రవేశించింది. ప్రార్థన చేద్దాం సహోదరి సహోదరులు, సేవలో ఉన్నవాళ్ళు. తండ్రి, నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నా, నీ ఉజ్జీవాన్ని పోగొట్టుకున్నా, ప్రార్థన ఆత్మను పోగొట్టుకున్నా, పరిశుద్ధతను పోగొట్టుకున్నా, ఇంట్లోనూ ఇంటి బయట ఆత్మీయతను పోగొట్టుకున్నాను. ప్రభువా నన్ను ఉజ్జీవింపచేయి నాయనా అని అడుగుదామా? ప్రాధేయపడదామా? ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవునితో మాట్లాడినట్లయితే నీ రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.